అందరికీ నమస్కారం. నా ఛానెల్కు స్వాగతం. ఈ రోజు మనం కోడి గుడ్డు పొదగడం గురించి చర్చించబోతున్నాం. మీ అందరికీ ఇది ఆసక్తికరంగా, ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోల కోసం ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆలస్యం ఎందుకు? ప్రారంభిద్దాం. మా ఇంట్లో అందరికీ ఎంతో ఆనందంగా ఉంది, ఎందుకంటే మా కోడి ఇప్పుడు గుడ్లు పొదగడానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం మేము ప్రత్యేకంగా కొన్ని చర్యలు తీసుకున్నాం. మేము తకర తీసుకొని, దానిలో పచ్చి గడ్డి మరియు తంగేడు ఆకు ఉంచాము. ఇది కోడికి అనుకూలమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. మేము 20 గుడ్లలో 15 గుడ్లను పొదగడానికి ఉంచి, 4 గుడ్లను ఆమ్లెట్ తయారీకి ఉపయోగించుకున్నాం. మేము ఈ తకరను మా కోడి గుడ్లు పెట్టే ప్రదేశంలో ఉంచి, గుడ్లపై కోడిని సులభంగా కూర్చోబెట్టాము. కోడి గుడ్లు పొదగడంలో బాగా ఆసక్తి చూపిస్తోంది. ఇది మాకు మరింత ఆనందాన్ని ఇస్తోంది. మేము గుడ్లు పొదిగే ప్రదేశాన్ని సురక్షితంగా మరియు నిశ్శబ్దంగా ఉంచాము. కోడి తగిన ఉష్ణోగ్రతను అందించి, బాగా పొదగగలదని ఆశిస్తున్నాం. ఇప్పుడు మేము ఈ ప్రక్రియను ఆసక్తిగా చూస్తున్నాం. 21 రోజుల్లో కోడి పిల్లలు బయటకు వస్తాయని ఆశిస్తున్నాం. మా ప్రయాణం ఎలా సాగుతుందో మీతో పంచుకుంటాం. మీరు కూడా మీ కోళ్లను ఇలా చూసుకుంటున్నారా? మీ అనుభవాలను చెప్పండి. మన ఛానెల్కి మద్దతు తెలపండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరి 21 రోజులు తర్వాత ముద్దు కోడి పిల్లను చూడడానికి సిద్ధంగా ఉండండి. మీ ఆదరణకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.